నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు అనే ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆ సందర్భంగా వైసీపీ అయితే దాని తాలూకా ప్రభావాన్ని అయితే చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన గాది సాయికృష్ణ సంఘటన టీడీపీకి మరింత నెగిటివిటీని అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పౌర సమాజం నుంచి కూడా కొంచెం ఎక్కువ రియాక్షన్ వచ్చిందనే చెప్పాలి. అంటే కాపుల్లో యూనిఫికేషన్ అనే ఒక ఫ్యాక్టర్, కాపులు యునైట్ అవ్వటం, దళితులు లేదంటే మిగతా సామాజిక వర్గాల కన్నా వీళ్ళు ఎక్కువగా యూనిఫై అవ్వగలరు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కలిసి పోరాటం చేయగలరు అనే ఒక పరిస్థితి ఉందంటారా, ఏమంటారు? అంటే కాప మరొకటి అది కాదండి. పోలీసులు చంపేశారు, అక్కడ డోర్ డెలివరీ చేశారన్నారు. కనీసం అక్కడ డోర్ డెలివరీ కూడా చేయలే. చంపేసి కాల్చేసి బూడిద చేసి మాకేం సంబంధం లేదని బుకాయించారు. ఓకే. పైగా నీ దిక్కున్న చోట చెప్పుకో అని కూడా చెప్పారట సిఐ గారు. ఆ ఫ్యామిలీ వెళ్ళి అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో, చంపావు అయితే సోవాట్ అన్నాడట సిఐ గారు. ఓకే. ఆ పద్ధతిలో బిహేవ్ చేయటము అనే దాని మీద పబ్లిక్ రియాక్షన్ ఏమిటి అనేదే నేను అడుగుతోంది. ఓకే. అయితే ఇక్కడ ఓపెన్గా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఎందుకు ఇన్ని హామీలు గుప్పించాడు హడావిడిగా? రెండు ప్రమాదాలు గుర్తించాడు ఆయన. రెండు ప్రమాదాల్లో ఒక ప్రమాదం, ఈ కేసులో ప్రాపర్ న్యాయం జరగకపోతే, న్యాయం అంటే ఇన్ ది సెన్స్ ఏదో ప్రభుత్వం నుంచి ఒక కదలిక కనిపించాలి. ఈ కదలిక కనిపించకపోతే రెండు ప్రమాదాలు జరుగుతాయని చంద్రబాబు గారి మెదడుకి తట్టింది. అందులో ఒక ప్రమాదం జగన్ మాట్లాడాడు, ఆల్రెడీ మాట్లాడాడు, దీని మీద మేము ఉద్యమం చేస్తాము అన్నాడు. 302 కింద అతని మీద కేసు బుక్ చేయాలి, ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి అని మాట్లాడాడు ఆయన. ఓకే. ఈ మాట్లాడినవి ఆ ఫ్యామిలీని పిలిచి సెటిల్ చేస్తే అయిపోతుంది, జగన్ని న్యూట్రలైజ్ చేయాలి ఈ విషయంలో అనుకున్నాడు. ఓకే. పొలిటికల్గా తను గెయిన్ అవ్వాలి అనుకున్నాడు. తను గెయిన్ అవ్వటం ద్వారా పవన్ కళ్యాణ్ని కాపాడాలి అనుకున్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్ని కాపాడటం అంటే కాపుల్ని సంతృప్తి పరచటం. అక్కడ దాడి కాపు కులం వర్సెస్ పవన్ కళ్యాణ్గా డ్రైవ్ మొదలైంది. అప్పటికే మొదలై ఆ మాట మేనమావ గారు అన్నాడు, రంగా గారు బతుకుంటే మా బతుకులు మరీ ఇలా ఉండేవి కాదు, ఆయన బతుకుంటే వీళ్ళ సంగతి తేల్చేవాడిని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు రంగా ప్లేస్లో వాళ్ళు ఊహించుకుంటున్నటువంటి నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడి వలన మాకు పని అవ్వట్లేదు అనేది కదా అభిప్రాయం. రంగా గారి బతుకుంటే అన్నాడంటే పవన్ కళ్యాణ్ ఉండి లేనట్టే అని. ఓకే. ఈ అభిప్రాయాన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే కూటమిలో ఇబ్బందులు మొదలవుతాయి. ఈ రెండు ఇబ్బందుల్ని అధిగమించడం కోసం చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి ఆ మదర్ని పిలిచి ఆవిడకి ఏదో కొన్ని ఆర్థిక పరమైన ప్రయోజనాలు చెప్పేసి, నీ కొడుకు బతుకున్నా నీకు జరగని పనులన్నీ నేను చేసి పెడుతున్నాను, సో నువ్వు హ్యాపీ కదా, హ్యాపీ. నీకు నీ కొడుకుని చంపిన వాడికి శిక్ష పడాలి, వాడిని ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను, కేసు పెట్టి లోపలేస్తున్నా, హ్యాపీనా? హ్యాపీ. ఇంకేంటి, నీకు న్యాయం జరిగింది, బయటికి వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పేసి రెండు పిట్టల్ని కొట్టేశాను అనుకున్నాడు ఆయన. అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ అంతకుముందు ఏం మాట్లాడారు? ఓ పక్కన ఇక్కడ లాకప్లో కాపు కుర్రోడు చనిపోతే హైదరాబాదులో ఎవరో అభిమాని ఆ పిల్లాడిని చూడటానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆ పిల్లోడితో మాట్లాడి వస్తాడా? ఇక్కడ కుర్రోడు చనిపోతే పోలీసులు బాడీ ఇవ్వకపోతే కనీసం వచ్చి మాట్లాడే దిక్కు లేదా అని మాట్లాడారు కదా. ఆ మాటల్ని న్యూట్రలైజ్ చేశాడు చంద్రబాబు. న్యూట్రలైజ్ చేసి కూటమికి వ్యతిరేకంగా కాపుల్ని డ్రైవ్ చేయటానికి ఈ సాయికృష్ణ ఎపిసోడ్ ఉపయోగపడకుండా చేసి కాపుల మనోభావాల్ని తన వైపుకు తిప్పుకోవాలి అనుకుని అదే సాయికృష్ణ మరణాన్ని వాడుకుని, అదే సాయికృష్ణ తల్లిని రేపొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్న ఆశ్చర్యం లేదు. వాళ్ళ మేనమామలకి
కూడా ఏదో ఒక పదవి లాంటిది ఇస్తారు రేపు పొద్దున. ఓకే. ఏదో ఒక ఇప్పుడు కాపు కమిషన్ ఇలాంటివి ఏవో ఉన్నాయి, అవును. వాటిలో ఎక్కడో చోట ఏదో ఒక ఆఫీస్ బేరర్గా తోసేసినా అది మాట్లాడతారు రేపు పొద్దున. ఇలాంటి స్కీమింగ్ చేయటంలో చంద్రబాబు సిద్ధాస్తుడు. క్రైసిస్ మేనేజ్మెంట్ చేయటం, ఉన్నంతలో ఆ సమస్యని పక్కదారి పట్టించడంలో ఆయనకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ఓకే. అది ప్రూవ్డ్ ఆల్రెడీ. ఆయన కొన్ని వందల కేసులు ఇలాంటివి చేసున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి జగన్ని న్యూట్రలైజ్ చేశాడు, పేర్ని నానిని న్యూట్రలైజ్ చేశాడు, అంబటి రాంబాబుకు డైలాగ్ లేకుండా చేశాడు. ఓకే. ఆ మదర్తో వాళ్ళిద్దరిని కొట్టించే ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రి గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని నా సమస్యలన్నీ విని పరిష్కరించి, నా కోపాన్ని తన కోపంగా మార్చుకుని, తన అవసరాన్ని తన అవసరంగా మార్చుకుని, ఇంత న్యాయం ఎవడైనా చేయగలడా అంది ఆవిడ బయటకు వచ్చి. చాలు, అయిపోయింది ప్రోగ్రామ్, ఆపరేషన్ సక్సెస్. ఓకే. ఇలాంటి స్కీమింగ్ చేయటం ద్వారా ఆయన కాపుల్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకుని ఓకే కండిషన్ని మెరుగుపరుచుకున్నాడు ఒక రకంగా. సాయి కృష్ణ అనే డెడ్ బాడీ మీదుగా ఓకే తనని తాను స్ట్రెంగన్ చేసుకుని కాపులు అటువైపు టర్న్ కాకుండా పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబుకి. ఓకే, థ్యాంక్స్ గురువు గారు, రేపు పొద్దున్న నేను మళ్ళీ వెళ్ళి మా ప్రభుత్వం చేసింది, అనవసరంగా మీరు చెప్పుడు మాటలు విని మోసపోకుండా రెచ్చిపోతాను ఎక్కడో చోట అంటాడు. ఓకే, అది ఆల్రెడీ మొదలు పెట్టాడు ఆయన. పిఠాపురం నుంచి ఆ స్కీమ్ మొదలైంది. ఓకే, కాబట్టి ఆయనకి మాట్లాడటానికి సబ్జెక్ట్ ఇచ్చాడు, వీళ్ళకి సబ్జెక్టు లేకుండా చేశాడు. ఓకే, ఇన్ని విధాలుగా సాయి కృష్ణని తెలుగుదేశం పార్టీ వాడేసుకుంది విజయవాడ కేంద్రంగానే. ఓకే, ఈ ప్రాసెస్లోనే వాళ్ళు ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడరు. ఓకే, ఏది రంగా గారు బతుకుంటే వీళ్ళు అంతు చూసేవాళ్ళం అనే మాట కూడా ఇప్పుడు మాట్లాడ్డా మేనమ్మ గారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఆ రోజు మొన్న అలా అన్నారు కదండి, ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే ఇప్పుడు ఆ డైలాగ్ ఉపసంహరించుకుంటాను అన్న ఆశ్చర్యం లేదు. ఓకే, కాబట్టి ఈ లెవెల్ మేనేజ్మెంట్ జరిగింది, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి చంద్రబాబుకి. ఓకే, ఓకే, అందుకని కాపులు ఏదో తెలుగుదేశం నుంచి డివేట్ అయిపోతారు, ఏదో జరిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంతా కంట్రోల్లోనే ఉంది. ఓకే, అన్నీ చంద్రబాబు గారి అధీనంలోనే ఉన్నాయి. అనంతబాబు దళితుడు మర్డర్ జరిగిన సమయంలో దళితుల నుంచి అంత ఫోర్స్ఫుల్గా ప్రభుత్వం మీద ప్రెజర్ అయితే రాలేదు. కానీ ఇక్కడ చూస్తే కాపుల నుంచి ఒక ప్రెజర్ అయితే ప్రభుత్వం మీద కనిపించింది. అంటే ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అవటం కానీ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం, అదంతా వ్యవహారాన్ని సెటిల్ చేయటం. అంటే మీకు అంబటి రాంబాబు, పేర్ని నాని కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళారు. ఓకే, అలాగే లోకల్గా కొంత ప్రస్తుతం ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉన్నటువంటి ముళ్ళపూడి నటరాజు లాంటి వాళ్ళు కూడా గొంతులు విప్పి మీడియా ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు దళితులకు అంత స్ట్రాంగ్ వాయిస్ లేదు, కాపులకు ఉన్నంత స్ట్రాంగ్ వాయిస్ అన్ని పార్టీలు కూడా సంఘటితం అవుతాయి. అన్ని పార్టీల్లో ఉన్న కాపులు కానీ, కాపు సామాజిక వర్గం, రాధారంగ మిత్రమండలి, ఇలా అనేక సంఘాలు అయితే ఉన్నాయి. సో కంపారిటివ్లీ దళితులు లేదంటే మరే ఇతర కులాల కన్నా కూడా కాపులకి కొంత ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది సమాజ పరంగా అంటే ఏమంటారు? అంటే ప్రొటెక్షన్ ఉంది అని ఆన్లైన్ కానీ సంఘటితమై అయితే లేరు. ఓకే, కాపుల్లో కూడా ఒక స్ప్లిట్ తీసుకురాగలిగారు. తెలుగుదేశానుకూల కాపులు, ఓకే, వైఎస్ఆర్సీపీ అనుకూల కాపులుగా ఒక డివిజన్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, ఆ డివిజన్ తీసుకురావడం అంటే ఒక సెక్షన్ ఆఫ్ కాపుల్ని వాళ్ళు కొనుగోలు చేశారు, ఇంకో సెక్షన్ ఆఫ్ కాపుల మీద వీళ్లతోనే దాడులు చేయిస్తారు. ఓకే, ఈ కొనుగోలు స్కీమ్లో భాగమే జనసేనలో తలదాచుకుంటున్నటువంటి చాలామంది నాయకులు. ఓకే, జనసేన అనే అవుట్ఫిట్ని అందుకే ఉంచారు అలాగే చంద్రబాబు గారు. ఓకే, ఓకే, అతన్ని ఒక ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తూ నిలబెట్టుకోవడం అనేది ఆయనకు రాజకీయంగా అవసరం. కాపుల్లో ఒక సెక్షన్ని తన వైపు ఉంచుకోవటానికి ఆయనకి ఎమోషనల్గా కావాల్సింది పవన్ కళ్యాణ్. ఓకే, అందుకని పవన్ కళ్యాణ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆయనకి ఇబ్బంది కలగకూడదు. ఇది యాంటీ పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్గా మారింది. ఓకే, ఓకే, అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన సందర్భంలో ఇమీడియట్గా ఆయన పవన్ కళ్యాణ్ని పిలిపించుకొని పవన్ కళ్యాణ్కి వివరించడం జరిగింది.
ఆ సమయంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే కనిపించాయి. అంటే అసలు బాధితుడు తల్లిని పరామర్శించి ఆవిడకి ఓదార్చాల్సింది పోయి పిలిచి పవన్ కళ్యాణ్ని పరామర్శించడం ఏంది, పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేయటం. పరామర్శ కాదు, నచ్చ చెప్పడం కాదు, జరగవలసిన క్రతువు ఇది. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి సెటిల్ చేయాలి ఒక మెచ్చట. ఓకే, ఏది వాళ్ళని ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు ఆ కుటుంబం రాకపోతే సీఎం వెళ్ళటం అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఓకే, వెళ్ళినా తప్పు లేదు, కానీ పవన్ కళ్యాణ్ని బైపాస్ చేసి వెళ్ళటంగా మారుతుంది. ఓకే, ఇప్పుడు వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారు వారి ఇంటికి వెళ్ళారు, రంగా ఇంటికి వెళ్ళారు. ఆ రోజు జరిగిన వెరీ సెకండ్ డే ఓకే ఓకే వెళ్ళి రత్నకుమారి గారితో మాట్లాడతాను అని వెళ్ళాడు ఆయన గుమ్మం దాకా. లోపల ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి తలుపులు తీయం వెళ్ళిపో అన్నారు. ఓకే, వచ్చేసాడు, అక్కడ నిలబడ్డాడు కొంచెం సేపు. అప్పుడు ఆయన పార్థివ దేహం ఉందా సార్ అక్కడే? లేదు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళాడు. ఓకే ఓకే, వెళ్ళి ఒక పావుగంట అక్కడ నిలబడి వాళ్ళందరూ నినాదాలు ఇచ్చిన తర్వాత 7-8 సార్లు అడిగి అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి కదిలి వెళ్ళాడు ఆయన. ఓకే, ఇది ఇలాంటి సన్నివేశం ఒకటి కావాలి అనుకున్నారు. అనుకుని అది తను చేస్తే పవన్ కళ్యాణ్ని బైపాస్ చేసినట్టు అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి చెప్పి ఓకే నేను వాళ్ళకి కబురు పెడతాను, వారు వస్తే మనం మాట్లాడి సెటిల్ చేస్తాను. ఇన్ కేస్ అప్పటికీ వాళ్ళు వ్యతిరేక స్వభావంతో ఉంటే నువ్వు వెళ్ళి కన్విన్స్ చేసి ఇది మన స్కీమ్, కాపులకి నువ్వు నాయకుడిగా ఉండాలి, ఎవడెవడో కాదు. ఓకే, దానికి మనం ఇవి ఇద్దాం, వారికి ఆర్థిక భరోసా కల్పిద్దాం, అతన్ని అరెస్ట్ చేసి కేసు నడుపుదాం, ఇంతకంటే భరోసాలు అక్కర్లేదు, వెళ్ళి చెప్పేయి అని చెప్పాడు ఆయన్ని కూర్చోబెట్టుకుని. కానీ వీళ్ళు వచ్చారు కాబట్టి స్ట్రైట్గా ఆయనే చేశాడు ఆపరేషన్. ఓకే, అందుకని పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయనకు అవసరం, ఆయన రాజకీయ అవసరార్థం ఉంచుకున్నాడు. ఎమోషనల్గా చంద్రబాబు మీద ఇప్పటికీ వాళ్ళలో ఒక శత్రుభావం ఉంది. ఓకే, ఎందుకంటే రంగా హత్యలో చంద్రబాబు నాయుడికి భాగస్వామ్యం ఉంది అనేది వాళ్ళ మనసుల్లో ఉంది ఇప్పటికీ. ఓకే ఓకే, అందుకని చంద్రబాబుతో అంటకాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యతిరేకత ఉంది. ఓకే, చంద్రబాబుకి ఎగైనెస్ట్గా నిలబడాల్సిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి తిరగటం ఏమిటి అనే పెయిన్ ఉంది వాళ్ళకి. పెయిన్ ఉంది, కానీ స్టిల్ కూటమికే మెజారిటీ కాపులు అయితే మద్దతుగా ఉన్నారు కదా. ఉన్నారు అంటే ఒక సెక్షన్ని వాళ్ళు చీల్చగలిగారు. అంటే గతంలో కాపునాడుకు ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది అని ఆయన గోదావరి జిల్లాల పాకెట్స్ని కన్సాలిడేట్ చేయటం వెనకాల రంగా గారి స్కీమ్ అది. ఓకే, వాళ్ళు ఆర్థికంగా బలవంతులు గోదావరి జిల్లా కాపులు. ఓకే ఓకే, కృష్ణా జిల్లా కమ్మ వాళ్ళ కంటే కూడా వాళ్ళు బలమైన వాళ్ళు. ఓకే, అందుకని వీళ్ళకి కౌంటర్గా వాళ్ళని ఆర్గనైజ్ చేయాలనుకుని ఆయన గోదావరి జిల్లాలన్నీ తిరిగాడు. ఓకే, తిరిగి అక్కడ ఒక నిర్మాణం చేశాడు. దాని ప్రభావమే విజయవాడలో జరిగిన కాపునాడు. ఓకే, అందుకని ఆ స్ట్రాంగ్ పాకెట్స్ని వీళ్ళు కొంతమేరకు డిస్టర్బ్ చేయగలిగారు. అంటే పవన్ కళ్యాణ్ ద్వారా డిస్టర్బ్ చేసి అక్కడ రంగా ఇన్ఫ్లుయెన్స్ని కొంచెం న్యూట్రలైజ్ చేయగలిగారు. ఈవెన్ కోస్తా జిల్లాల్లో కూడా జరిగింది అది. ఇక్కడ కూడా కృష్ణా, గుంటూరు, అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్టీఆర్ జిల్లా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపుల్ని కూడా కొంత మేరకు న్యూట్రలైజ్ చేసి జనసేన వైపు నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు తెలుగుదేశం వారే. చంద్రబాబు గారి స్కీమ్లో భాగంగా జరిగింది ఇదంతా. అయినప్పటికీ ఏదో క్షణంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి రంగా విగ్రహానికి దండేసే రోజు కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు ఈ 30 ఏళ్లలో జరగలేదు అది. ఆయన ఎందుకు వచ్చిన గొడవ డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆగుతున్నాడు. ఓకే, ఒక చర్చ అయితే ప్రారంభం అవుతుంది కదా, నువ్వే చంపి నువ్వే, ఇలాంటి కామెంట్స్ అయితే వినిపిస్తాయి. అందుకని అవాయిడ్ చేస్తున్నాడు, వచ్చిన గొడవ అని ఆయన అవాయిడ్ చేస్తున్నాడు. కానీ నెమ్మదిగా ఆ చొరవ తీసుకునే వైపు కదిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రంగా కూడా మావాడే అన్నా ఆశ్చర్యం లేదు. ఓకే ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.